ప్రపంచాన్ని జయించాలనుకున్న అలెగ్జాండర్ వెనుదిరిగాడు. నెపోలియన్ వాటర్లూ యుద్ధంలో ఓడిపోయాడు. కానీ జీవితంలో 100 యుద్ధాలు చేసిన ఒక్కటంటే ఒక్క యుద్ధం కూడా ఓడిపోని అజయ వీరుడు మన భారతదేశంలోనే ఉన్నాడు. ఆయనే సముద్రగుప్తుడు. విదేశీ చరిత్రకారులు అతన్ని నెపోలియన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. కానీ నిజానికి నెపోలియన్ కంటే 1000 రెట్లు గొప్పవాడు మన సముద్రగుప్తుడు. ఉత్తర హిమాలయాల నుంచి దక్షిణ కంచి వరకు తన జైత్ర యాత్రను సాగించిన ఎక్కడా కూడా అపజయం అనేది ఎరుగని ఏకైక చక్రవర్తి. కేవలం కత్తి పట్టడమే కాదు, వీణ మీటడం కూడా తెలిసిన కళా పోషకుడు. యుద్ధ భూమిలో ఎంత క్రూరంగా ఉంటాడో సంగీతంలో కూడా అంత సున్నితంగా ఉంటాడు. అందుకే ఆయన నాణ్యాల మీద వీణ వాయిస్తున్నట్లు ఉంటుంది. 100 యుద్ధాల గాయాలే తన శరీరానికి ఆభరణంగా ధరించిన వీరవరేణ్యుడు. భారతదేశ స్వర్ణయుగానికి అసలైన పునాది వేసిన రారాజు మన చంద్రగుప్తుడు. ఇలాంటి నిజమైన విజేత గురించి మనకు తెలియకపోవడం మన దురదృష్టకరం. కత్తితో రాజ్యాలు జయించాడు, వీణతో హృదయాలు గెలిచాడు. ఓటమనే మాటే తెలియని చక్రవర్తి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.